గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో లాస్ట్ క్లాస్లో మనం విపిసి గురించి తెలుసుకున్నాం కదా. ఈ క్లాస్లో ఈవీఎస్ అండ్ అదేవిధంగా ఆటో స్కేలింగ్ లోడ్ బ్యాలెన్సింగ్ గురించి తెలుసుకుందాం. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈబీఎస్ గురించి తెలుసుకుందామండి. ఈబీఎస్ అంటే తెలుసు కదా, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. సో మనకి స్టోరేజ్ క్లాసెస్ ఉంటాయి, 3 టైప్స్ ఆఫ్ స్టోరేజ్ క్లాసెస్. ఏంటవి? స్టోరేజ్ క్లాసెస్ ఇన్ ఏడబ్ల్యూఎస్. స్టాండర్డ్ స్టోరేజ్ లెవెల్స్ అంటే లాస్ట్ టైం S3 చెప్పుకున్నాం కదా, మర్చిపోయారా? స్టాండర్డ్ అయ్యి నో నేను S3లో ఉన్న స్టోరేజ్ క్లాసెస్ అడగట్లేదు. నార్మల్ AWS లో ఉన్న మనకి 3 వేస్ లో స్టోరేజ్ చేసుకోవచ్చు అండి డేటా అని చెప్పాను. ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, ఓకే. బ్లాక్ లెవెల్ స్టోరేజ్ అంటే EBS వాడతాం, ఆబ్జెక్ట్ బేస్డ్ స్టోరేజ్ అంటేనేమో S3 వాడతాం, ఫైల్ లెవెల్ స్టోరేజ్ వచ్చేసరికి EFS వాడతాం. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ EBS, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్. సో ఇది ఎటువంటి సిచ్యువేషన్ లో వాడతారంటే చెప్తాను. ఒకసారి ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. లెట్ us assume this is my server 1. సార్ EFS ఉంటుందా? ఏంటండి EFS అంటే ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ అండి. అదే ఉందా? అది చెప్తారా? చెప్తాను. అండ్ ఒక ఇన్స్టెన్స్ అయితే లాంచ్ చేస్తున్నా ప్రెసెంట్. ఈ ఇన్స్టెన్స్ కి నేను ఎంత GB ఆఫ్ వాల్యూమ్ తీసుకున్నానని చెప్పి ఎలా తెలిసింది మీకు? హౌ డు యూ నో? యాక్షన్స్ లో స్టోరేజ్. ఓకే, సెలెక్ట్ చేసుకొని స్టోరేజ్కి వెళ్ళిపోతే ఇక్కడ 8 GB ఉంది. అదే మీరు ఒక కమాండ్ ద్వారా తెలుసుకోవాలి అంటే ఇన్స్పెక్ట్ df స్పేస్ -h. సో ఇక్కడ మనం తీసుకున్న 8 GB ఆఫ్ వాల్యూమ్, దీనిలో 1.7 ఆల్రెడీ యూజ్డ్ అంట, 6.4 అండ్ ఇంకా 21% మనం యూజ్ చేసుకున్నాం. ఓకే, సో ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి మన సర్వర్కి, ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలి అంటే fdisk స్పేస్ -l ఇస్తామండి. చూడండి, మనకి 1 GB ఉంది, అంటే ఒక వాల్యూమ్ ఉంది, దట్ ఈస్ 8 GB ఆఫ్ వాల్యూమ్. అయితే నేను నా సర్వర్లో వర్క్ చేసుకుంటున్నా, 8 GB ఆఫ్ వాల్యూమ్ ఇనిషియల్లీ తీసుకున్నా. తర్వాత నాకు ఆ 8 GB అనేది సరిపోవట్లేదండి. ఏం చేయాలి ఇప్పుడు సరిపోకపోతే? ఎక్స్పాండ్ చేసుకుంటాం. అంటే ఈ వాల్యూమ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చా? సెలెక్ట్ చేసుకొని స్టోరేజ్లో వాల్యూమ్ ఉంది, మనం ఎప్పుడైతే ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తామో వాల్యూమ్ కూడా క్రియేట్ అయింది. సో ఓకే, ఇప్పుడు ఈ ఇన్స్టెన్స్ని నేను మోడిఫై చేసుకోవచ్చా? 8 GB నుంచి 10 GBకి ఇంక్రీజ్ చేసుకోవచ్చా అంటే ఎస్, చేయొచ్చు. యాక్షన్స్కి వెళ్ళిపోయి మోడిఫై వాల్యూమ్లో నేను 10 వరకు తీసుకుంటున్నా అండ్ మోడిఫై చేశాను. మోడిఫై. సో డన్. ఇప్పుడు మీ సర్వర్కి వచ్చి ఒకసారి చూడండి, గో టు ఇన్స్టెన్సెస్, రీఫ్రెష్ చేస్తున్నా. స్టోరేజ్లో మనకి ఎంత ఉంది ఇప్పుడు? 10 GB ఆఫ్ EBS వాల్యూమ్ ఉంది. ఫైన్. తర్వాత మళ్ళీ సెకండ్ టైం చేంజ్ చేయాలనుకుంటున్నాం. ఈ 10 GB కూడా ఇప్పుడు సరిపోవట్లేదు. మళ్ళీ చేంజ్ చేయాలంటే మళ్ళీ వాల్యూమ్ దగ్గరికి వెళ్తాం, సెలెక్ట్ చేస్తాం. యాక్షన్స్లో ఈసారి మోడిఫై వాల్యూమ్ అనేది ఉండదు. ఎందుకని? చూడండి, ఇది డిజేబుల్ అయిపోయింది. బికాస్ AWSలో ఏంటంటే మనం ఒకసారి వాల్యూమ్ని చేంజ్ చేసిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ మీరు వాల్యూమ్ని చేంజ్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ 6 hours. 6 hours తర్వాత మాత్రమే మనం వాల్యూమ్ని మోడిఫై చేయగలం అనమాట, లేకపోతే వాల్యూమ్ని మోడిఫై చేయలేము. మరి అలాగా 6 వరకు వెయిట్ చేయడం అంటే 6 hours వరకు కష్టం కదా. నాకు ఇప్పుడు వెంటనే కావాలి, కానీ 6 hours వరకు వెయిట్ చేయమంటుంది. ఇటువంటి సిచ్యువేషన్లో ఏం చేస్తామంటే మనం మన ఇన్స్టెన్స్లో ఒక వాల్యూమ్ అటాచ్ చేసుకోవచ్చు. ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నా. ఈ వాల్యూమ్ మన ఇన్స్టెన్స్ ఎక్కడైతే ఉందో, ఏ అవైలబిలిటీ జోన్లో అయితే ఉందో అదే అవైలబిలిటీ జోన్లో ఒక వాల్యూమ్ క్రియేట్ చేసి అటాచ్ చేస్తున్నా. సింపుల్ అండి. ఇప్పుడు మీ మొబైల్ ఉంది, ఓకే, మీ మొబైల్లో 2 మెమరీ స్లాట్స్ ఉన్నాయన్నమాట. 2 మెమరీ స్లాట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ టైం మీరు ఒక మెమరీ కార్డ్ కొన్నాడు 8 GB పెట్టి, కొని పర్చేజ్ వేసుకున్నారు. అది సరిపోవట్లేదని 8 GBని కొంచెం ఇంక్రీజ్ చేసుకున్నారు, ఎక్స్పాండ్ చేసుకున్నారు 10 GBతో. తర్వాత మళ్ళీ సరిపోవట్లేదని మళ్ళీ ఎక్స్పాండ్ చేద్దామంటే ఇది కుదరట్లేదు ఎక్స్పాండ్ చేయడం. అందుకని సెకండ్ మెమరీ స్లాట్ ఉంది కదా, దీనిలో ఈసారి మీరు ఒక 10 GB ఆఫ్ వాల్యూమ్ వేసుకోవచ్చు కదా. అదేవిధంగా నా వాల్యూమ్కి కూడా నేను ఏం చేస్తున్నానంటే నా యొక్క ఇన్స్టెన్స్కి ఇంకొక వాల్యూమ్ని అటాచ్ చేస్తున్నా. సో అది ఎలా అటాచ్ చేయాలి అంటే, ముందు మన సర్వర్ ఏ అవైలబిలిటీ జోన్లో ఉంది? AP South 1A.
సో మీరు తీసుకునే వాల్యూమ్, మీరు క్రియేట్ చేయబోయే ఒక వాల్యూమ్ కూడా సేమ్ అదే విధంగా ఏపీ సౌత్ 1Aలోనే ఉండాలి. 12 GB ఆఫ్ వాల్యూమ్ తీసుకుంటున్నా. ఏపీ సౌత్ 1A అవైలబిలిటీ జోన్. నెక్స్ట్ ట్యాగ్స్ యాడ్ చేద్దాం. నేమ్ ట్యాగ్ వాల్యూమ్ 1 ఫర్ సర్వర్ 1. ఇది వాల్యూమ్ 2 అయింది కదా, ఇందాక ఉంది వాల్యూమ్ 1, ఇది వాల్యూమ్ 2 అయింది. ఓకే, దట్స్ ఇట్. క్రియేట్ ఏ వాల్యూమ్. సో వాల్యూమ్ని క్రియేట్ చేసాం, కానీ ఇంకా మన సర్వర్కి అటాచ్ చేయలేదు. అటాచ్ చేయాలి అంటే సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లో అటాచ్ వాల్యూమ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ ఇంకా ఎనబుల్ అవ్వలేదు. ఎందుకంటే వాల్యూమ్ అనేది మనకి అవైలబుల్ స్టేట్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఇందాక అవైలబుల్లో లేదు, ఇప్పుడు ఉంది. నా యూ కెన్ సీ అటాచ్ వాల్యూమ్ వచ్చింది. ఎప్పుడైతే మీరు వాల్యూమ్ క్రియేట్ చేస్తారో అది అవైలబుల్ స్టేట్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత అటాచ్ టు అవర్ ఇన్స్టెన్స్. సో ఇదే కదా సర్వర్ 1 మన ఇన్స్టెన్స్. అండ్ //SDF కానీ XVDA కానీ ఈ పాత్రలో ఎలా అయినా సరే మీరు అటాచ్ చేసుకోవచ్చు. లెట్స్ సే XVDA కింద అటాచ్ చేస్తాం. అటాచ్ వాల్యూమ్ XVDA ఆల్రెడీ బైండ్ అయిందంట, XVDF తీసుకుందాం అండ్ అటాచ్ వాల్యూమ్. నౌ గో టు ఇన్స్టెన్సెస్. సో ఇప్పుడు మన సర్వర్కి ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. గో టు స్టోరేజ్, వీ హ్యావ్ 10 GB ఒకటి ఉంది, 12 GB ఒకటి ఉంది. త్రూ ఇది మీరు కమాండ్ ద్వారా తెలుసుకోవాలి అంటే సేమ్ కమాండ్ fdisk -l ఇస్తే 10 GB ఒకటి ఉంది, 12 GB. ఇలా మనకి 2 వాల్యూమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇలా మనం వాల్యూమ్ అటాచ్ చేసుకోవచ్చు. గైస్ ఇది అర్థమైందా ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎస్ సార్. ఓకే, మల్టిపుల్ వాల్యూమ్స్ కూడా చేసుకోవచ్చు సార్. మల్టిపుల్ చేసుకోవచ్చు అండి మన ఇష్టం. అయితే ఇప్పుడు నాకు ఈ 12 GB అనేది అవసరం లేదు. ఓకే, సో నాకు ఇంకా ఈ 12 GB అనేది అవసరం లేదు, నేను తీసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలంటే మనం డీటాచ్ చేయాలండి. వీ హ్యావ్ టు డీటాచ్ ఇట్. గో టు వాల్యూమ్స్, ఈ వాల్యూమ్ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్కి వెళ్ళిపోతే డీటాచ్ అని చెప్పేసి మీకు ఉంది చూసారా. ఇది మీకు ఎనబుల్లో లేదు. ఇది ఎప్పుడు ఎనబుల్లో ఉంటుందంటే సర్వర్ అనేది మీకు స్టాప్డ్ స్టేట్లో ఉన్నప్పుడు మీకు ఎనబుల్ అవుతుంది అనమాట. కానీ మన సర్వర్ రన్నింగ్లో ఉంది కాబట్టి మనకి ఇది ఎనబుల్లో లేదు. బట్ మీరు ఫోర్స్ఫుల్లీ డీటాచ్ చేయొచ్చు. ఫోర్స్ఫుల్లీ డీటాచ్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్లో ఉన్నా సరే మీకు డీటాచ్ అయిపోయింది. డీటాచ్ నౌ డీటాచ్ అయిపోయింది. గో టు ఇన్స్టెన్సెస్, రీఫ్రెష్, వాల్యూమ్స్కి వెళ్ళిపోదాం. స్టోరేజ్లో చూడండి డీటాచింగ్ స్టేట్లో ఉంది. కొంచెం టైం పట్టిందండి డీటాచ్ అవ్వడానికి. వితిన్ 10 సెకండ్స్లో అయిపోయింది. సెలెక్ట్ స్టోరేజ్ అయిపోయింది. ఒకటే వాల్యూమ్ ఉందన్నమాట. ఈవెన్ యూ కెన్ కన్ఫర్మ్ విత్ కమాండ్ ఆల్సో. ఓన్లీ 10 GB మాత్రమే ఉందన్నమాట. ఇలా సో అటాచ్ చేయడం తెలుసు, డిటాచ్ చేయడం తెలుసు. అదే వాల్యూమ్ని మళ్ళీ మీరు డిలీట్ చేయాలి అంటే సెలెక్ట్ దిస్ వాల్యూమ్, యాక్షన్స్కి వెళ్ళిపోయి డిలీట్ వాల్యూమ్ అండ్ దెన్ డిలీట్. ఈ విధంగా డిలీట్ చేస్తాం. ఇవన్నీ కూడా బేసిక్ ఆపరేషన్స్ అండి. వాల్యూమ్ అటాచ్ చేయడం, డిటాచ్ చేయడం, ఇవన్నీ కూడా బేసిక్ ఆపరేషన్స్. బట్ ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే చూడండి. సో దిస్ ఈస్ మై ఇన్స్టెన్స్. ఇది నా ఇన్స్టెన్స్ అనుకుందాం. ఈ ఇన్స్టెన్స్లో నేను గిట్ ఇన్స్టాల్ చేశాను, కొన్ని ఫైల్స్ క్రియేట్ చేశాను, ట్రీ ఇన్స్టాల్ చేశాను, కొన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేశాను. అయితే కొంచెం వర్క్ మొత్తం అంతా నా అప్లికేషన్కి సంబంధించిన వర్క్ అంతా దీనిలో చేశాను అనుకుందాం. సో దిస్ ఈజ్ సర్వర్ 1, మనం క్రియేట్ చేసుకున్న సర్వర్ 1. మనం చేసిన యాక్షన్స్ గిట్ ఇన్స్టాల్ చేయడం, ఫైల్స్ క్రియేట్ చేయడం, ఫోల్డర్స్ క్రియేట్ చేయడం, ఎక్కడ స్టోర్ అవుతాయి ఇవన్నీ కూడా? వేర్ ఇట్ విల్ గెట్ స్టోర్డ్? మనం తీసుకున్న 8 GB ఆఫ్ EBS వాల్యూమ్లో స్టోర్ అవుతాయి కదా. సో ఇప్పుడు నాకు ఈ ఇన్స్టెన్స్లో ఏవైతే ఉన్నాయో గిట్ ఫైల్స్, ఫోల్డర్స్, ట్రీ ప్యాకేజ్, అవన్నీ కూడా న్యూ సర్వర్ లోపలికి రావాలి ఆటోమేటిక్గా. అవన్నీ కూడా ఆటోమేటిక్గా న్యూ సర్వర్ లోపలికి రావాలి. సో ఇది సర్వర్ 2 అనుకుందాం. నౌ సో దీనిలో కూడా ఆటోమేటిక్గా గిట్ అవ్వాలి, ఫైల్స్ రావాలి, ట్రీ అనే ఒక ప్యాకేజ్ రావాలి, ఫోల్డర్స్ కూడా రావాలి. ఇది నా రిక్వైర్మెంట్. అర్థమైందా? హలో. Yes, sir. నౌ లెట్స్ డూ దిస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సర్వర్లో కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేసి ఫైల్స్, ఫోల్డర్స్ అవన్నీ కూడా క్రియేట్ చేద్దాం. సో ఆల్రెడీ కనెక్ట్ అయ్యి ఉంది కాబట్టి టచ్ CC80 అనే ఒక సిరీస్తో ఒక 10 ఫైల్స్ని క్రియేట్ చేస్తున్నాం. 10 ఫైల్స్ డాట్ టెక్స్ట్ ఫార్మాట్, install git -y, గిట్తో పాటు ఇంకా ట్రీ,
httpd next systemctl restart http cd space/var library var www html ఇక్కడ కూడా వెళ్ళిపోయి కోడ్ అనేది అప్డేట్ చేస్తుంది. vam space index.html అని ఒక ఫైల్ క్రియేట్ చేసి h1 this is my application running on web server ఇలా డీటెయిల్స్ పెట్టేద్దాం. నా ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఎస్ వర్క్ అవుతుంది. గిట్ ఇన్స్టాల్ అవుతుందో లేదో చూద్దాం. గిట్ స్పేస్ -- version ఇన్స్టాల్ అయిపోయింది. ట్రీ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్. నా ఇప్పుడు ఇక్కడ ఉన్న డేటా ఏదైతే ఉందో ఇది నేను బ్యాకప్ తీసుకోవాలి అనుకుంటున్నా. ఐ వాంట్ టు టేక్ ద బ్యాకప్. బ్యాకప్ తీసుకోవాలంటే ఏం చేస్తారంటే దీనికి సంబంధించిన వాల్యూమ్కి వెళ్ళండి. సో గో టు స్టోరేజ్, వాల్యూమ్ సెలెక్ట్ చేసుకొని ఈ వాల్యూమ్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు యాక్షన్స్లో క్రియేట్ స్నాప్షాట్ అని చెప్పేసి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. స్నాప్షాట్ దగ్గర దిస్ ఈస్ మై స్నాప్షాట్ 1 అని చెప్పేసి డిస్క్రిప్షన్ యాడ్ చేసుకుంది. కావాలంటే ట్యాగ్ కూడా యాడ్ చేయండి. నేమ్ ట్యాగ్ స్నాప్షాట్ 1. ఆ డేటా మొత్తం కూడా మీకు ఇక్కడ స్నాప్షాట్లో స్టోర్ అయింది. స్నాప్షాట్ మీకు చెప్పాలి అంటే సింపుల్గా మీకు స్క్రీన్ షాట్ ఐడియా ఉంది కదండి. ఇప్పుడు మనం స్క్రీన్ షాట్ తీసినప్పుడు ఏమైంది, మన డిస్ప్లే మీద ఏదైతే డేటా ఉందో అది మొత్తం కూడా ఒక రెప్లికా వచ్చేస్తుంది. ఆ డేటా మొత్తం కూడా మీకు ఒక ఇమేజ్ ఫార్మెట్లో సేవ్ అయింది. అదేవిధంగా ఇక్కడ కూడా మీరు స్నాప్షాట్ తీస్తే వాల్యూమ్లో ఉన్న డేటా మొత్తం కూడా స్నాప్షాట్లో స్టోర్ అయింది అనమాట. చూడండి, స్నాప్షాట్స్కి వెళ్ళండి. దెర్ ఇస్ ఏ స్నాప్షాట్. నెక్స్ట్ టైం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు వైల్ లాంచింగ్ అన్ ఇన్స్టెన్స్ హియర్. సో సర్వర్ 2 క్రియేట్ చేస్తున్నా అండ్ T2 మైక్రో కీపేర్ అవసరం లేదు. సేమ్ సెక్యూరిటీ గ్రూప్. వాల్యూమ్ యాడ్ చేసేటప్పుడు ఇక్కడ అడ్వాన్స్ మీద క్లిక్ చేయండి. అడ్వాన్స్. సో ఇది మనం నార్మల్గా తీసుకున్న ఒక EBS వాల్యూమ్. ఓకే, దీంతో పాటు న్యూ వాల్యూమ్ ఇంకొకటి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇది దేన్ని బేస్ చేసుకొని యాడ్ చేస్తున్నా, మన స్నాప్షాట్ని బేస్ చేసుకొని. ఇదేనా మన స్నాప్షాట్, స్నాప్షాట్ 1. దిస్ ఈస్ మై స్నాప్షాట్ డిస్క్రిప్షన్. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. వాల్యూమ్ అనేది ఇక్కడ చూడండి, వాల్యూమ్ సైజ్ ఈ స్మాలర్ దాన్ స్నాప్షాట్ మస్ట్ బి అట్లీస్ట్ 10 అంటున్నారు. ఎందుకు ఇక్కడ 10 కంటే ఎక్కువ తీసుకోమంటున్నారు అంటే మన ఇన్స్టెన్స్కి అంటే సర్వర్ 1కి ఎంత ఉందండి వాల్యూమ్ సైజ్ ఎంత? 10 GB. సో మనం ఇప్పుడు తీసుకునేది మినిమం 10 ఉండాలి లేదా 10 కంటే ఎక్కువ ఉండాలి అని చెప్తుంది. ఆ రూల్ ఎందుకు అలా పెట్టింది అంటే లెట్స్ సే ఇది మనం తీసుకున్న ఒక 10 GB ఆఫ్ EBS వాల్యూమ్ అండి. 10 GB ఆఫ్ EBS వాల్యూమ్. దీనిలో డేటా ఫుల్ అయిపోయిందండి. ఎంటీ ఏం లేదు, మొత్తం 10 GB ఫుల్ ఆఫ్ డేటా ఉందన్నమాట. ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి స్నాప్షాట్ తీసుకున్నారు. స్నాప్షాట్ కూడా మీకు 10 GB ఉంది. నౌ ఇక్కడ కూడా ఫుల్ ఆఫ్ డేటా ఉంది. ఈ స్నాప్షాట్ నుంచి మీరు ఇప్పుడు ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తున్నారు అనమాట. యు ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఎ వాల్యూమ్ ఫ్రమ్ ది స్నాప్షాట్. అయితే ఇప్పుడు ఇది 8 GB తీసుకున్నారు అనుకోండి. ఈ 10 GBలో 8 GB ఆఫ్ డేటా మాత్రమే వస్తుంది. ఇంకొక 2 GB ఆఫ్ డేటా మనం లాస్ అయిపోతాం కదా. లాస్ అవుతామా? అందుకని మనం తీసుకునేది 10 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలని చెప్పి AWS వాళ్ళు రూల్ పాస్ చేశారనమాట. సో ఇప్పుడు 10 తీసుకుంటే మీకు కూడా సరిపోవట్లేదు. ఒక నిమిషం, 10తో ట్రై చేద్దాం. 10 కూడా ఇక్కడ సఫిషియంట్. ఈవెన్ కావాలి అనుకుంటే మీరు 11 కూడా తీసుకోవచ్చు అనమాట. తీసుకొని డిలీట్ ఆన్ టర్మినేషన్ అంటే మీరు ఇన్స్టెన్స్ డిలీట్ అయినప్పుడు ఈ వాల్యూమ్ కూడా డిలీట్ అవ్వాలా అని అంటే ఎస్ ఇవ్వండి. లేదు ఇన్స్టెన్స్ డిలీట్ చేసినప్పుడు ఈ వాల్యూమ్ డిలీట్ అవ్వకూడదు అంటే నో అని పెట్టండి. ఇక్కడ కూడా అంతే, డిలీట్ ఆన్ టర్మినేషన్ దగ్గర నో అని పెట్టారు అనుకోండి, ఈవెన్ ఇన్స్టెన్స్ డిలీట్ చేసిన వాల్యూమ్ అనేది మీకు డిలీట్ అవ్వదు అనమాట. ఓకే, సో ఒకదానికి ఎస్ పెడుతున్నా, ఇంకో దానికి నో పెడుతున్నా. అంటే మనకి డిఫాల్ట్గా వచ్చింది కదా వాల్యూమ్. డిఫాల్ట్గా వచ్చే రూట్ వాల్యూమ్ ఏదైతే ఉందో 8 GB, అది ఇన్స్టెన్స్ డిలీట్ అయినప్పుడే టర్మినేట్ అయిపోవాలి. ఇన్స్టెన్స్ టర్మినేట్ అయినప్పుడు వాల్యూమ్ కూడా డిలీట్ అయిపోవాలి. వాల్యూమ్ 2 మన ఓన్గా మనం యాడ్ చేసుకున్నాం కదా స్నాప్షాట్ నుంచి. సో అది మాత్రం ఇన్స్టెన్స్ డిలీట్ అయినా టర్మినేట్ అవ్వకూడదు. సార్ ఇప్పుడు మనకు 2 వాల్యూమ్స్ క్రియేట్ అవుతాయి సార్? 2 వాల్యూమ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ సర్వర్ 2 సెలెక్ట్ చేస్తున్నా. స్టోరేజ్లో ఎన్ని ఉన్నాయి? 8 GB. ఇది డిఫాల్ట్గా ఉంది. డిఫాల్ట్గా వచ్చే పాత్ ఏముంటుందండి మనకి డివైస్ నేమ్?
XVDA. మనం తీసుకున్నది /SBD Yes. లేదా XVDF ఇలా ఉంటాయి అనమాట. అవి డివైస్ నేమ్స్ బేసికల్లీ. నౌ సర్వర్ 2ని కనెక్ట్ చేసుకోండి ఇప్పుడు. ఇప్పుడు ఈ సర్వర్ 2ని కనెక్ట్ చేసుకుంటే ఆ వాల్యూమ్ 1లో ఉన్న ఫైల్స్ అన్ని దీనిలోకి వస్తాయా? అంటే సర్వర్లో 1లో ఉన్న ఫైల్స్ అన్ని ఇక్కడికి వస్తాయా? వస్తాయి సార్. రావు మౌంట్ చేయాలని ఎందుకు రావండి? రావాలి కదా, ఎందుకు రాలేదు? షేర్ చేయాలి కదా. ఏంటండి? బైండ్ చేసాము. బైండ్ చేస్తే బేసికల్లీ రావాలి. ఒక్క నిమిషం ఆగండి. లెట్ మీ టర్మినేట్ దిస్ వన్ ఆర్ ఎల్స్ లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. ఎందుకంటే ఇవి కొంచెం కొన్నిసార్లు టైం పట్టుద్ది అనమాట. లెట్స్ ట్రై టు కనెక్ట్ అండ్ దెన్ కనెక్ట్. సరే, దీన్ని ఇలానే ఉంచి ఇంకొకసారి ఇన్స్టెన్స్ లాంచ్ చేద్దాం. మీన్ వైల్ మనం స్నాప్షాట్ క్రియేట్ చేసుకున్నాం కదా ఇందాక. ఈ స్నాప్షాట్ నుంచి కూడా ఒక వాల్యూమ్ క్రియేట్ చేయండి. క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ ది స్నాప్షాట్. సో ఈ వాల్యూమ్ ఒక 12 GB లేదా కొంచెం యూనిక్గా తీసుకుంటున్నా, లైక్ 19 GB వరకు తీసుకుంటాం. సేమ్ అవైలబిలిటీ జోన్. ఐ థింక్ ఇక్కడ అవైలబిలిటీ జోన్ మారుంది. దట్స్ వై ద డేటా వాస్ నాట్ సేమ్. రెండు కూడా సేమే ఉన్నాయి, బట్ దట్స్ ఓకే. సో గో టు స్నాప్షాట్స్. స్నాప్షాట్ని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లో క్రియేట్ వాల్యూమ్ ఫ్రమ్ ది స్నాప్షాట్. సేమ్ అవైలబిలిటీ జోన్లో ఒక 19 GB వరకు తీసుకుంటున్నాం. అండ్ దీని వాల్యూమ్ వచ్చేసరికి నేమ్లో వాల్యూమ్ 2, ఇది సర్వర్ 3కి అటాచ్ చేస్తున్నాం. సర్వర్ 3 మనకు కొంచెం కన్వీనియంట్గా ఉండడానికి వాల్యూమ్ నేమ్ కూడా వాల్యూమ్ 3 అని పెట్టుకుంటాం. వాల్యూమ్ నేమ్ కూడా వాల్యూమ్ 3 అని పెట్టారు. క్రియేట్ వాల్యూమ్. నెక్స్ట్, సో వాల్యూమ్ క్రియేట్ అయిందో లేదో చూడండి. వాల్యూమ్ 3 సర్వర్ 3 ఉంది. ఓకే, గ్రేట్. Now go to instances, launch instance. So this is server 3 అనుకోండి. Server 3, Amazon Linux kernel version 5.10, instance type T2 micro, keeper ఏం అవసరం లేదు. అవైలబిలిటీ జోన్ 1A లోనే ఉండాలి. అండ్ సెక్యూరిటీ గ్రూప్స్ సేమ్ సెక్యూరిటీ గ్రూప్. నెక్స్ట్ ఇక్కడ న్యూ వాల్యూమ్ యాడ్ చేద్దాం. న్యూ వాల్యూమ్ కూడా దేన్ని బేస్ చేసుకొని అంటే మన స్నాప్షాట్ని బేస్ చేసుకొని వాల్యూమ్ 2. సో దిస్ ఈస్ అవర్ స్నాప్షాట్. సో ఇది 10 GB కంటే ఎక్కువ ఉండాలి. 10 లేదా అంతకంటే ఎక్కువ. సో డివైస్ నేమ్ కూడా ఎట్లా తీసుకుంటారు అంటే సేమ్ దాని డివైస్ నేమ్ ఉండాలి. మేబీ అందుకే ఇందాక రాకపోవచ్చు. /dev/xvdf తో ట్రై చేద్దాం. సేమ్ ఉంటాయి. /dev/xvdf. నౌ లాంచ్ దిస్ వాల్యూమ్. launch this instance and view all instances. సో ఇది రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత ఒకసారి ట్రై చేద్దాం. సో రన్నింగ్ లోకి వచ్చింది. లెట్స్ ట్రై టు కనెక్ట్ అండ్ దెన్ కనెక్ట్. సో రూట్ యూజర్కి వెళ్ళిపోయి ఎల్ఎల్ ఇస్తే ఫైల్స్ వచ్చాయా? గిట్ ఇన్స్టాల్ అయిందో లేదో చూద్దాం. గిట్ స్పేస్ -- version గిట్ ఇన్స్టాల్ అయిపోయింది. ట్రీ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. HTTPD చూస్తే HTTPD ఇన్స్టాల్ అయింది కానీ రన్నింగ్లో ఉండదు. ఎందుకంటే అది సర్వీస్ కదా. సర్వీస్ ఎప్పుడైనా సరే మీకు వస్తుంది కానీ బట్ అది రన్నింగ్లో ఉంటుంది అనమాట. వీ హ్యావ్ టు స్టార్ట్ systemctl start HTTPD. పైలట్ టు స్టార్ట్ systemctl స్టేటస్ HTTPD ఇస్తే ఇది ఫెయిల్ అయిపోయింది. సో PID ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, అందుకని మనకి ఫెయిల్ అయింది. బట్ ఎనీహౌ అక్కడ ఉన్న టూల్స్ అన్ని కూడా మనకి ఇక్కడికి వచ్చాయి కదండి. ఎస్ సార్. సో ఇది మనకి EBS కాన్సెప్ట్ అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఒక ఏదైతే సర్వర్లో ఉన్న డేటా ఉందో ఆ డేటా మొత్తాన్ని మనం గ్రాప్ చేసుకొని న్యూ సర్వర్కి అటాచ్ చేస్తున్నాం EBS వాల్యూమ్స్ యూజ్ చేసుకొని. సో దీనిలో నాకు లాస్ట్ టైం మా మేనేజర్ ఇంకొక టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే ఇప్పుడు నువ్వు సర్వర్ 3 తీసుకున్నావు, దీనిలో ఎన్ని వాల్యూమ్స్ ఉన్నాయని అడిగాడు. 2 వాల్యూమ్స్ ఉన్నాయి. సో నీకు కావాల్సిన డేటా అంతా కూడా ఎక్కడుంది? 8 GB ఉందా 10 GB ఉందా? 10 GB.
10 GB. సో 10 GB అనేది డిఫాల్ట్ వాల్యూమా లేకపోతే షేర్డ్ వాల్యూమా? షేర్డ్ వాల్యూమ్. షేర్డ్ వాల్యూమ్ సార్. యా, మా మేనేజర్ ఏమన్నాడంటే డిఫాల్ట్ వాల్యూమ్ ని డిలీట్ చేసేసి, దీన్ని ఇక్కడ నుంచి డిటాచ్ చేసి డిలీట్ చేసి షేర్డ్ వాల్యూమ్ ని డిఫాల్ట్ వాల్యూమ్ గా కన్వర్ట్ చేయమన్నాడు. అర్థమైందా? డిఫాల్ట్ వాల్యూమ్ ఏదైతే మనకు వచ్చిందో దాన్ని రిమూవ్ చేసేసి షేర్డ్ వాల్యూమ్ ఏదైతే ఉందో ఈ షేర్డ్ వాల్యూమ్ ని తీసుకొచ్చి మనకి మెయిన్ వాల్యూమ్ గా తీసుకురమ్మన్నాడు. అంటే పాత్ మార్చాలండి. ఫస్ట్ దీన్ని డిటాచ్ చేసేస్తాం. దీన్ని మొత్తం డిటాచ్ చేసి ఈ /dev/xvdf ని /dev/xvda గా మనం కన్వర్ట్ చేసినట్లయితే అప్పుడు ఇది డిఫాల్ట్ వాల్యూమ్ గా మారిపోయింది కదా. మారిద్దా? మిమ్మల్ని అడుగుతున్నా అండి, అర్థం కాలేదా? ఇంకొకసారి చెప్పనా? Yes, yes, ఒకసారి మారుతుంది. ఇంకొకసారి చెప్పనా? షూర్, డెఫినెట్లీ చెప్తాను. చూడండి, ఇక్కడ మనకి 2 వాల్యూమ్స్ ఉన్నాయి. /dev/xvdf ఇలా ఒకటి ఉంది. సో ఇదేమో డిఫాల్ట్ వాల్యూమ్ అనుకుంది. తర్వాత /dev/xvda. సో ఇది డిఫాల్ట్ వాల్యూమ్. సారీ, ఇది వచ్చేసి ఒకటేమో షేర్డ్ వాల్యూమ్ xvdf అని ఉంది కదా, ఇది షేర్డ్ వాల్యూమ్, ఇదేమో డిఫాల్ట్ వాల్యూమ్ ఇలా ఉంది. సో మా మేనేజర్ ఏమన్నాడు, నువ్వు డిఫాల్ట్ వాల్యూమ్ తీసుకున్నావు, దీన్ని రిమూవ్ చేసి డిఫాల్ట్ వాల్యూమ్ని రిమూవ్ చేసి షేర్డ్ వాల్యూమ్ని డిఫాల్ట్ వాల్యూమ్గా కన్వర్ట్ చేయమన్నాడు. మనం డిఫాల్ట్ వాల్యూమ్ని రిమూవ్ చేయమంటే చేస్తాం, మనకి ఎలా చేయాలో తెలుసు. డిటాచ్ చేస్తాం, దాన్ని రిమూవ్ చేస్తాం. మరి ఈ షేర్డ్ వాల్యూమ్ని డిఫాల్ట్ వాల్యూమ్గా ఎలా కన్వర్ట్ చేస్తామంటే ఈ పాత్ ఒకటి మారిస్తే సరిపోయిందండి. /dev/xvdfని /dev/xvda గా మారిస్తే సరిపోయింది అనమాట. జస్ట్ పాత్ని చేంజ్ చేస్తే సరిపోయింది. అయితే ఆ పాత్ని ఎలా చేంజ్ చేయాలో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సర్వర్ని స్టాప్ చేయండి అండి. వీ హ్యావ్ టు స్టాప్ ది సర్వర్. వన్ స్టాప్ అయిపోయిన తర్వాత దీనికి అసోసియేట్ అయి ఉన్న 2 వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో ఈ 2 వాల్యూమ్స్ని మీరు డిటాచ్ చేయండి. ఫస్ట్ దీన్ని డిటాచ్ చేయాలి, దీన్ని కూడా డిటాచ్ చేయాలి. సో దీన్ని డిటాచ్ చేయాలంటే ఒక అర్థం ఉంది, ఎందుకంటే మేనేజర్ దీమన్నాడు కాబట్టి. మరి దీన్ని ఎందుకు డిటాచ్ చేయమన్నారు అంటే, సో ఫస్ట్ డిటాచ్ చేసి మళ్ళీ నెక్స్ట్ టైం యాడ్ చేసేటప్పుడు xvdf లా కాకుండా xvda లాగా యాడ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు xvdf గా డిటాచ్ చేసి నెక్స్ట్ టైం xvda గా యాడ్ చేస్తే డిఫాల్ట్ వాల్యూమ్ గా మారిపోయింది అనమాట. సో మన సర్వర్ స్టాపర్ స్టేట్లోకి వచ్చింది. గో టు వాల్యూమ్స్. సో మన సర్వర్కి ఏమేమి అటాచ్ అయి ఉన్నాయి ఇక్కడ? 8 GB అండ్ ఇంకా 10 GB ఒకటి. వాల్యూమ్ ఐడీస్ కాపీ చేసుకుందాం. ఆల్రెడీ ఇక్కడ చూడొచ్చు అండి. 1 సెకండ్. సర్వర్ 3కి ఏమేమి అటాచ్ అయి ఉన్నాయి మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. యా, సో లెట్ మీ రిఫ్రెష్ హియర్. సర్వర్ 3కి లాస్ట్ 2 వాల్యూమ్స్ ఉన్నాయి. దిస్ ఈస్ ద లాస్ట్ 2 వాల్యూమ్స్. సెలెక్ట్ దిస్ వన్, యాక్షన్స్, డిటాచ్ వాల్యూమ్ అండ్ దెన్ డిటాచ్. నెక్స్ట్ ఇంకొక వాల్యూమ్ కూడా ఉంది, లాస్ట్ వన్. సెలెక్ట్, యాక్షన్స్, డిటాచ్ అండ్ దెన్ డిటాచ్. డిటాచ్ చేసేసాం. సో ఇక్కడ ఇవి అవైలబుల్ స్టేట్లోకి వచ్చాయి కదా. వన్స్ అవైలబుల్ స్టేట్లోకి వచ్చినప్పుడు మనకి ఇప్పుడు 8 GB అనేది డిఫాల్ట్, ఇది అవసరం లేదు, దీన్ని డిలీట్ చేసామన్నాడు. సో దీన్ని ఇంకా డిలీట్ చేస్తున్నాం. ఈ 10 GB ఉంది కదా, ఇది డిఫాల్ట్గా రావాలి అన్నాడు. సో మళ్ళీ అటాచ్ చేద్దాం. అటాచ్ చేసి ఏ ఇన్స్టెన్స్కి అటాచ్ చేస్తున్నాం? సర్వర్ 3కి. అది కూడా పాత్ ఎలాగా? xvda. డిఫాల్ట్ పాత్ ఇదే కదండి సార్. సో అటాచ్ అయింది. వెళ్ళి చూడండి, ఇక్కడ రిఫ్రెష్ చేసుకొని సర్వర్ సెలెక్ట్ చేసి అండ్ స్టోరేజ్ లోపలికి వెళ్ళిపోతే వీ హ్యావ్ 10 GB. సో ఈ 10 GB ఆఫ్ వాల్యూమ్ అయితే మనం తీసేసుకున్నాం. ఫైన్, లెట్ స్టార్ట్ దిస్ వన్. స్టార్ట్ అయిపోయింది. సో ఇంక ఇది రన్నింగ్లోకి వస్తే ఇంక ఇది పర్ఫెక్ట్లీ ఆల్రెడీ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇది అండి మనకి EBS వాల్యూమ్ కాన్సెప్ట్. దీనిలో డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? అండ్ EBS వాల్యూమ్కి కోడ్ ఎలా రాయాలో తెలుసు కదా, ఆల్రెడీ ఇంతకుముందు మనం రాసాం, గుర్తుందా? మళ్ళీ చెప్పనా? హలో హలో, సార్ చెప్పండి కోడ్ అది. యా, సో టెరాఫార్మ్ కోడ్కి EBS వాల్యూమ్ చెప్తాను చూడండి, చాలా ఈజీ, సింపుల్. సో ఇక్కడే చెప్తాను. సో ఫస్ట్ రీసోర్స్ ఏం తీసుకుంటున్నాం? AWS_EBS_వాల్యూమ్ అని చెప్పేసి తీసుకొని
దీన్ని ఒక కీ తీసుకుంటాం, లైక్ 1 2 అని చెప్పేసి ఒక కీ తీసుకుంటాం అనమాట. లైక్ 1 అని చెప్పేసి ఒక కీ తీసుకుంటాం. ఓపెన్ చేయండి. నెక్స్ట్ దీని లోపల ఏ అవైలబిలిటీ జోన్లో కావాలి, మనం మాన్యువల్గా క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ అడిగేది అది అవైలబిలిటీ జోన్. సో అవైలబిలిటీ జోన్లో కావాలి మీకు, సపోజ్ AP-South-1Aలో కావాలి అనుకుంటున్నాం. నెక్స్ట్ సైజ్ ఎంత కావాలి, ఒక 15 GB వరకు తీసుకుంటున్నాం. 15 ఇచ్చేసాను డైరెక్ట్గా. దీనిలో ట్యాగ్స్ ఏమైనా యాడ్ చేయాలంటే ట్యాగ్స్ ఈజ్ ఈక్వల్ టు నేమ్ ట్యాగ్స్. సో నేమ్ ట్యాగ్ వచ్చేసరికి వాల్యూమ్ 1 అని చెప్పేసి ఇచ్చేయండి, వాల్యూమ్ 1 అండ్ దెన్ క్లోజ్ దిస్. ఇంతే. ఇప్పుడు దీన్ని ఒక ఇన్స్టెన్స్కి అటాచ్ చేయాలి అంటే ఎలా అటాచ్ చేస్తారు, AWS_EBS_volume.1.id ఈ విధంగానే కదా అటాచ్ చేసేది. సింటాక్స్ ఇదేనా? సో ఇక్కడ ఇంకొకటి కూడా క్లోజ్ చేయాలి. నేమ్ ట్యాగ్ ఒకటే క్లోజ్ చేసాం, దీన్ని కూడా క్లోజ్ చేయాలి. సో ఇదండి మనకి EBS ఫ్లో. ఇది ట్రై చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఇది ట్రై చేసి వాళ్ళ టాస్క్ ఏంటంటే EBS వాల్యూమ్ ని సపరేట్ గా క్రియేట్ చేసి ఆ వాల్యూమ్ ని మీరు ఒక ఇన్స్టెన్స్ కి అటాచ్ చేయాలన్నమాట. అది మీకు ఇచ్చిన టాస్క్. నౌ లెట్ మీ టర్మినేట్ ఆల్ దీస్ సర్వర్స్ టర్మినేట్ చేసి రిమైనింగ్ వాల్యూమ్స్ కూడా డిలీట్ చేయండి. ఎందుకంటే మనం సపరేట్ గా కొన్ని వాల్యూమ్స్ ని క్రియేట్ చేసుకున్నాం, అవి మీకు ఆటోమేటిక్ గా డిలీట్ అవ్వవు అనమాట, ఎందుకంటే డిలీట్ ఆన్ టర్మినేషన్ నో పెట్టాం కాబట్టి. సో గో టు వాల్యూమ్స్, ఇక్కడ రీఫ్రెష్ చేయండి. కొన్ని వాల్యూమ్స్ ఆటోమేటిక్గా ఇప్పుడు డిలీట్ అవుతాయి సర్వర్స్తో పాటు. డిలీట్ అవ్వనివి మనం డిలీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైం. టర్మినేట్ అయిపోయి కంప్లీట్గా. గో టు వాల్యూమ్స్ అండ్ దెన్ ఒక్కసారి రీఫ్రెష్ చేయండి. సో డిలీట్ అయిపోయి, ఇవి మనం క్రియేట్ చేసుకున్నవి. సో వీటిని సెలెక్ట్ చేసుకొని యాక్షన్స్లో డిలీట్ వాల్యూమ్స్, డిలీట్ అని చెప్పి టైప్ చేసి డిలీట్ ప్రెస్ చేయండి. అంతేనండి. స్నాప్షాట్స్ కూడా డిలీట్ చేయాలి ఖచ్చితంగా. ఎస్, గో టు స్నాప్షాట్, సెలెక్ట్ యాక్షన్స్. సో ఇక్కడ డిలీట్ స్నాప్షాట్ ఉంది, డిలీట్ ఇట్. దట్స్ ఇట్. దీనికి కావాల్సిన రిసోర్సెస్ అన్ని కూడా డిలీట్ చేసేసాం. నెక్స్ట్ వన్ ఆటో స్కేలింగ్ అండ్ ఇంకా లోడ్ బ్యాలెన్సింగ్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ బేసికల్ ఇది నేర్చుకోవడం. కాకపోతే ఈ రీజియన్లో చాలా సర్వర్స్ టర్మినేట్ అయ్యాయి కాబట్టి లెట్స్ గో టు ద అనదర్ రీజియన్, కాలిఫోర్నియాకి వెళ్దాం. సో నార్థన్ కాలిఫోర్నియాలో ఆటో స్కేలింగ్ అండ్ ఇంకా లోడ్ బ్యాలెన్సింగ్ గురించి చెప్పుకుందాం. నో, సో ఆటో స్కేలింగ్ అండ్ ఇంకా లోడ్ బ్యాలెన్సింగ్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ లోడ్ బ్యాలెన్సర్ మనం ఎందుకు వాడతామో చెప్తారు ఎవరైనా? వై వీఆర్ యూజింగ్ దిస్ లోడ్ బ్యాలెన్సర్? ట్రాఫిక్ బ్యాలెన్స్ చేయడానికి, ట్రాఫిక్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి. మన అప్లికేషన్ ఎప్పుడు కూడా నేను మీకు చెప్పినట్లు సింగిల్ సర్వర్ లో ఉండదు, మల్టిపుల్ సర్వర్స్ లో ఉంటుంది. అదేవిధంగా మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ లో కూడా ఉంటాయి అన్నమాట. ఇది మన అప్లికేషన్ విచ్ ఈస్ amazon.com అనుకుందాం. amazon.in or .com ఏదో ఒకటి అనుకోండి. సో ఇది ఒక అవైలబిలిటీ జోన్, 1A అవైలబిలిటీ జోన్ అనుకోండి. ఇది వచ్చేసి 1B అవైలబిలిటీ జోన్ అనుకుంది. నౌ ఇప్పుడు ఒక రిక్వెస్ట్ వస్తే ఫస్ట్ రిక్వెస్ట్ ఏమో ఈ సర్వర్కి వెళ్ళాలి, ఇంకొక రిక్వెస్ట్ వచ్చేసరికి ఈ సర్వర్కి. అంటే డిఫరెంట్ అవైలబిలిటీ జోన్సే ఉండాల్సిన అవసరం లేదు, సేమ్ కూడా ఉండొచ్చు. బట్ వీ కెన్ రౌట్ ది ట్రాఫిక్ హియర్. సో కొంచెం ట్రాఫిక్ని ఏమో ఇటు, కొంచెం ట్రాఫిక్ని ఇటువైపు మనం రౌట్ చేయొచ్చు అన్నమాట. దానికి మనం లోడ్ బ్యాలెన్సర్ అనే ఒక కాన్సెప్ట్ని వాడతాం. నౌ లెట్స్ టాక్ అబౌట్ దిస్ లోడ్ బ్యాలెన్సర్. ప్రజెంట్ మన దగ్గర ఎటువంటి లోడ్ బ్యాలెన్సర్స్ అయితే లేవు, ఒక లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ వాళ్ళే చెప్తున్నారు లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటంటే ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ స్కేల్స్ యువర్ లోడ్ బ్యాలెన్సర్ కెపాసిటీ ఆటోమేటికల్లీ ఇన్ రెస్పాన్స్ టు చేంజ్ ఇన్కమింగ్ ట్రాఫిక్. మన అప్లికేషన్కి వచ్చే ఇన్కమింగ్ ట్రాఫిక్ని మనం రౌట్ చేసుకోవచ్చు అంటున్నారు ఆటోమేటిక్. సో దానికి లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేయండి. అయితే ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ ఉంటాయండి. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఒకటి, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, గేట్వే లోడ్ బ్యాలెన్సర్ ఒకటి, అండ్ ఇంకా ప్రీవియస్ జనరేషన్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇలా 4 టైప్స్ ఉంటాయి. ఇవి మనకి నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఎప్పటి నుంచో ఉంది. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఫస్ట్ జనరేషన్. ఇంతకుముందు ఇది ఒక్కటే ఉండదు అనమాట. తర్వాత యాజ్ పర్ ది న్యూ అప్డేట్ ఏంటంటే మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చింది, ఆ తర్వాత నెట్వర్క్, ఆ తర్వాత గేట్వే, ఇలా కొన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో ఇక్కడ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ మనం ఎటువంటి సిచ్యువేషన్లో వాడతామంటే చూడండి, ఇక్కడ choose an application load balancer when you need a flexible features to set your applications with HTTP and HTTPS traffic. అంటే మన అప్లికేషన్లో HTTP అండ్ ఇంకా HTTPS ట్రాఫిక్ ఉందనుకోండి, సో అప్పుడు మనం లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ వాడొచ్చు అంటున్నాం.
ఓకే, నెక్స్ట్ మీకు ఇంకా అల్ట్రా హై పర్ఫార్మెన్స్ కావాలి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్లో నేను ఇనిషియల్లీ నా అప్లికేషన్ వర్క్ అవుతుంది, బట్ నాకు ఆ రిక్వెస్ట్లు అనేవి ఇంకా ఎక్కువ అయిపోతుంది. సపోజ్ అమెజానే తీసుకుందామండి, డైలీ దానికి చాలా రిక్వెస్ట్ వస్తాయి, కొన్ని ల్యాక్స్ ఆఫ్ రిక్వెస్ట్ వస్తాయి అనమాట. ఆ రిక్వెస్ట్ని తట్టుకోలేక నేను ఏం చేశానంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ని తీసుకున్నాను. తర్వాత అమెజాన్ ఏం చేశాడు, బిగ్ బిలియన్ సేల్స్ పెట్టినప్పుడు సో ఈ ల్యాక్స్ ఆఫ్ రిక్వెస్ట్లు కాస్త క్రోర్స్ ఆఫ్ రిక్వెస్ట్లకు కన్వర్ట్ అయ్యాయి, ఎక్కువ రిక్వెస్ట్లు రావడం మొదలైంది. సో అప్పుడు మనకి లోడ్ బ్యాలెన్సర్ పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ అవ్వాలి కదా. అటువంటి సిచ్యువేషన్లో మనం ఏం వాడతామంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ వాడతాం. ఈ నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏం చేస్తుంది అంటే మన అప్లికేషన్కి అల్ట్రా హై పర్ఫార్మెన్స్ని ఇచ్చింది అనమాట. అండ్ ఇంకొకటి ఏముంది, గేట్వే లోడ్ బ్యాలెన్సర్. ఈ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అనేది మనకి ఏం చేస్తుంది అంటే, చూడండి, చూస్ ఏ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ వెన్ యూ నీడ్ టు డిప్లాయ్ అండ్ మేనేజ్ టు ఫ్లీట్ ద థర్డ్ పార్టీ VPCs. సో మనకి ఏదైనా ఒక థర్డ్ పార్టీ వర్చువల్ అప్లయన్సెస్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం గేట్వే లోడ్ బ్యాలెన్సర్స్ అనేవి వాడతామండి. ఓకే, ఈ 4 కాకుండా ఇంకొక 4th వన్ ఉందండి, విచ్ ఈస్ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. ఇది అసలు ప్రీవియస్ జనరేషన్, ఫస్ట్ మనకున్న లోడ్ బ్యాలెన్సర్స్లో ఫస్ట్ వన్ ఏదైనా ఉంది అంటే అది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనమాట. సో క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ వెన్ యూ హ్యావ్ అన్ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ రన్నింగ్ ఇన్ EC2 క్లాసిక్ నెట్వర్క్. మన EC2 ఇన్స్టెన్స్లో ఏదైనా ఒక ఎగ్జిస్టింగ్ అప్లికేషన్ ఉందనుకోండి, దానికి మనం ఈ లోడ్ బ్యాలెన్సర్ని అటాచ్ చేయొచ్చు అని చెప్పి అంటుంది. సో అయితే ఇప్పుడు ప్రజెంట్ మనం వాడే అప్లికేషన్స్కి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అనేది పర్ఫెక్ట్ వన్ అనమాట. దీన్ని యూజ్ చేసుకొని ఒక లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేద్దాం. సో ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ అడుగుతుంది. సో నేను మై లోడ్ బ్యాలెన్సర్ అని ఇస్తున్నాను, మై లోడ్ బ్యాలెన్సర్. నెక్స్ట్ VPC, మన ఇన్స్టెన్సెస్ ఏ VPCలో ఉన్నాయి, మన దగ్గర ఉంది ఒకటే VPC కాబట్టి ఇది ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం. అవైలబిలిటీ జోన్స్, మీ సర్వర్స్ ఏ అవైలబిలిటీ జోన్స్లో ఉన్నాయి, సెలెక్ట్ ది సర్వర్స్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికంటే ముందు సర్వర్స్ లాంచ్ చేద్దాం, ఇంకొంచెం ఈజీగా అర్థమైంది. ఓకేనా, సో ఫస్ట్ లెట్స్ లాంచ్ సర్వర్స్ ఆన్ 2 అవైలబిలిటీ జోన్స్. సో సర్వర్ 1 Amazon Linux kernel version 5.10 T2 Icro key pair security groups launch instance. సో ఇది ఒక అవైలబిలిటీ జోన్లో లాంచ్ అయింది. ఏ అవైలబిలిటీ జోన్ 1Cలో, ఇంకొక దానిలో లాంచ్ చేద్దాం, విచ్ ఈస్ సర్వర్ 2 Amazon Linux kernel version 5.10 T2 మైక్రో కీ పేర్ ఏం అవసరం లేదు, ఇది మాత్రం 1Cలో ఉండకూడదండి. ఐఎమ్ గోయింగ్ టు టేక్ 1A హియర్. 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో తీసుకుంటున్నా అండ్ ఎనేబుల్ చేసేయండి. సెక్యూరిటీ గ్రూప్స్లో రెగ్యులర్ సెక్యూరిటీ గ్రూప్ 8 GB ఆఫ్ వాల్యూమ్ ఈస్ 2 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్లో 2 సర్వర్స్ తీసుకొని వాటిలో ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేద్దాం. కనెక్ట్ అండ్ దెన్ కనెక్ట్. sudo space -i yum install httpd-y and systemctl start httpd. సేమ్ ఈ సర్వర్ కూడా ఒకసారి రన్నింగ్లోకి వస్తే కనెక్ట్ చేసుకొని వెబ్ సర్వర్ ఇన్స్టాల్ చేద్దాం. సో మీన్వైల్ కోడ్ అప్డేట్ చేద్దాం 2 సర్వర్స్లో. cd space/var www HTML index.html. సో h1 ట్యాగ్ తీసుకొని దిస్ ఈజ్ సర్వర్ 1 h1 ట్యాగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా cd space/var www HTML index.html h1 tag. దిస్ ఈస్ మై సర్వర్ 2 అని చెప్పేసి పెట్టేసి h1 ట్యాగ్ని క్లోజ్ చేద్దాం. నా ఇప్పుడు 2 సర్వర్స్ వర్క్ అవుతున్నాయండి, బట్ ఇండివిజువల్గా వర్క్ అవుతుంది. చూడండి, దీనికి ఒక పబ్లిక్ IP అడ్రస్ ఉంది అండ్ అదే విధంగా దీనికి కూడా ఒక పబ్లిక్ IP అడ్రస్ ఉంది. 2 బాగానే వర్క్ అవుతున్నాయిగా, సర్వర్ 1 అవుతుంది, సర్వర్ 2 కూడా అవుతుంది. బట్ వీటి రెండింటికి లోడ్ బ్యాలెన్సర్ని ఫిక్స్ చేయాలి. అంటే ఒక రిక్వెస్ట్ ఏమో సర్వర్ 2కి వెళ్ళాలి, ఇంకొక రిక్వెస్ట్ ఏమో సర్వర్ 1కి వెళ్ళాలి. సో ఇలా వెళ్ళాలి అంటే మనం లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేయాలి. సో గో టు లోడ్ బ్యాలెన్సర్స్, ఒక లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేద్దాం. క్రియేట్ మై లోడ్ బ్యాలెన్సర్ తీసుకొని ఇక్కడ VPC, ఏ VPCలో మన సర్వర్స్ ఉన్నాయి
ఈవీపీసీలో ఉన్నాయి కదా. ఓకే, ఏ అవైలబిలిటీ జోన్లో మన సర్వర్స్ ఉన్నాయి? ఈ అవైలబిలిటీ జోన్లో ఉన్నాయి. సెలెక్ట్ దిస్ వన్. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్. మన ఇన్స్టెన్స్కి మనం ఏ సెక్యూరిటీ గ్రూప్స్ అయితే అటాచ్ చేసామో వీటికి కూడా అవే అటాచ్ చేయాలండి. నెక్స్ట్ లిజనింగ్ రూల్స్. సో మనకి అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ ఏమేమి లిజన్ చేస్తుందని చెప్పాను? హెచ్టిటిపి ఒకటి, హెచ్టిటిపిఎస్ ఒకటి. ఓకే, అయితే దీనికి ఒక టార్గెట్ గ్రూప్ అనేది క్రియేట్ చేయాలండి. టార్గెట్ గ్రూప్ ఈస్ నథింగ్ బట్ ద నెంబర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. మన దగ్గర ఉన్న ఇన్స్టెన్సెస్ అన్నిటినీ కలిపి ఒక గ్రూప్గా చేస్తే దాన్నే టార్గెట్ గ్రూప్ అంటాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే లైక్ వీ హ్యావ్ ఫ్యూ సర్వర్స్. ఒక 4-5 సర్వర్లు ఉన్నాయి అనుకుందాం, వీటిలో సేమ్ అప్లికేషన్ రన్ అవుతుంది. వీటన్నిటినీ కలిపి గ్రూప్గా చేసి ఈ గ్రూప్ని మొత్తాన్ని తీసుకొచ్చి మన లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలి. సో ఈ గ్రూప్ని మనం ఏమంటున్నాం? టార్గెట్ గ్రూప్ అంటున్నాం. సో టార్గెట్ గ్రూప్ కంటైన్స్ ఆల్ ది సర్వర్స్ విచ్ అవర్ అప్లికేషన్ ఈజ్ రన్నింగ్. సో మన అప్లికేషన్ ఎక్కడైతే రన్ అవుతుందో వాటన్నిటిని కలిపి గ్రూప్ చేస్తే టార్గెట్ గ్రూప్ అయింది. ఆ టార్గెట్ గ్రూప్ని మన లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేస్తుంది. సో ఇక్కడ క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ అని ఒక ఆప్షన్ ఉంది. దీన్ని క్లిక్ చేస్తే మనకి పక్కన ఇంకొక ట్యాబ్ ఓపెన్ అయింది. బేస్డ్ ఆన్ ది ఇన్స్టెన్సెస్ మనం మన ఇన్స్టెన్స్ని సెలెక్ట్ చేసుకుంటున్నాం. టార్గెట్ గ్రూప్ నేమ్ మై టార్గెట్ గ్రూప్. నెక్స్ట్ హెచ్టిటిపి. తర్వాత హెల్త్ చెక్ ఏం అవసరం లేదు ఇక్కడ. అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్. సో ఇవే కదా మన 2 సర్వర్స్. సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ యాజ్ పెండింగ్ బిలో మీద క్లిక్ చేయండి. సో 2 సర్వర్స్ ఇక్కడికి వచ్చాయి. నౌ క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్. టార్గెట్ గ్రూప్ క్రియేట్ అయింది. ఈ టార్గెట్ గ్రూప్ని తీసుకెళ్ళి మనం లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలి అంటే ఫస్ట్ ట్యాబ్కి వెళ్ళిపోయి రీఫ్రెష్ చేయండి. మన టార్గెట్ గ్రూప్ ఇదే కదా, సెలెక్ట్ చేసుకొని అండ్ ఇంకా రిమైనింగ్ డీటెయిల్స్ ఏం అవసరం లేదు. జస్ట్ క్లిక్ ఆన్ లోడ్ బ్యాలెన్సర్. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ మీద క్లిక్ చేయండి. లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ అయింది. వ్యూ లోడ్ బ్యాలెన్సర్ మీద క్లిక్ చేయండి. అయితే ఇది అప్పుడే వర్క్ అవ్వదండి. ఇది వర్క్ అవ్వాలి అంటే ఇది యాక్టివ్ స్టేట్ లోపలికి రావాలి. ప్రజెంట్ ఇది మనకి ప్రొవిజనింగ్ స్టేట్లో ఉంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. సో రీఫ్రెష్ చేస్తూ ఉండండి, మనకి స్టేటస్ తెలిసిద్ది అనమాట. ఈ లోడ్ బ్యాలెన్సర్ని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి వీటిలో ఉన్న అప్లికేషన్ అంటే ఇది ఒక డిఎన్ఎస్ నేమ్ని ప్రొవైడ్ చేసింది. ఈ డిఎన్ఎస్ నేమ్ని కాపీ చేసుకొని మీరు బ్రౌజర్లో పే చేస్తే అప్లికేషన్ అనేది వర్క్ అవుతుంది. బట్ ఇప్పుడే కాదు, ఇది మనకి యాక్టివ్ స్టేట్ లోపలికి రావాలి. సో దానికి కొంచెం టైం తీసుకుంటుందండి, మినిమం 2 minutes అన్నా తీసుకుంటుంది. లాస్ట్ టైం కూడా మనం లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం. ఎక్కడ? డాకర్ కంటైనర్స్ మధ్యలో లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం. అది కంటైనర్స్కి, ఇది క్లౌడ్లో సర్వర్స్కి మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఎవరైనా సిస్టమ్తో లాగిన్ అయ్యారండి? ఎనీవన్? ల్యాప్టాప్తో? సార్ ఎవరయ్యారు? కిషోర్ మీరేనా? నో సార్, ఓకే ఫోన్. ఓకే, ఏంటి ఒక్కళ్ళు కూడా సిస్టమ్తో జాయిన్ అవ్వాలి? అయితే రిమోట్ డెస్క్టాప్ని ఇన్స్టాల్ చేద్దామని చేపిద్దాం అనుకున్నా, బట్ ఇట్స్ ఓకే. రేపు ఎప్పుడైనా సిస్టమ్తో లాగిన్ అయినప్పుడు చెప్పండి. రిమోట్ డెస్క్టాప్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, దానిలో కూడా మనం ఒక వెబ్ సర్వర్ని ఇన్స్టాల్ చేసి లైక్ అప్లికేషన్ ఎలా డిప్లాయ్ చేయాలో చెప్దాం అనుకున్నా, లోడ్ బ్యాలెన్సర్స్ అవన్నీ కూడా. బట్ దట్స్ ఓకే, నెక్స్ట్ టైం ఎవరైనా అయితే చెప్పండి. ఎందుకంటే నా సిస్టంలో అది ఇన్స్టాల్ అవ్వదు. RDPs ఇక్కడ సపోర్ట్ చేయవన్నమాట మ్యాక్లో. ఓకే సార్. సో యాక్టివ్ లోపలికి వచ్చింది కదా ఇక్కడ స్టేటస్ అనేది. నా ఒకసారి రీఫ్రెష్ చేయండి. సో ఫస్ట్ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్ళింది? ఫస్ట్ రిక్వెస్ట్ సర్వర్ 1. సెకండ్ రిక్వెస్ట్ చూసుకుంటే మై సర్వర్ 2. చూడండి, ఒక రిక్వెస్ట్ ఏమో సర్వర్ 1కి వెళ్తుంది, ఇంకొక రిక్వెస్ట్ ఏమో సర్వర్ 2కి వెళ్తుంది. అంటే ఇక్కడ లోడ్ బ్యాలెన్సింగ్ వర్క్ అవుతున్నట్లే కదా లోడ్ బ్యాలెన్సర్ అనేది. ఎస్ సార్. నౌ ఐ వాంట్ యాడ్ 1 more సర్వర్. ఇంకొక సర్వర్ని యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాం. సో ఇన్స్టాన్సెస్కి వెళ్ళిపోయి లాంచ్ ఇన్స్టాన్సెస్లో ఇంకొక సర్వర్ యాడ్ చేయండి, విచ్ ఈజ్ సర్వర్ 3. నౌ T2 మైక్రో, ఈ పేరు ఏం అవసరం లేదు, సెక్యూరిటీ గ్రూప్స్, లాంచ్ అండ్ ఇన్స్టెన్స్. దీనిలో కూడా ఒక అప్లికేషన్ రన్ చేస్తాను. లెట్స్ సే సేమ్ అప్లికేషనే రన్ అవుతుంది అనుకుందాం.
నేను ఇక్కడ థర్డ్ సర్వర్ ఎందుకు యాడ్ చేశాను? 2 సర్వర్స్ నాకు ఇప్పుడు మెయింటైన్ చేసుకోవడం సరిపోవట్లేదు, రిక్వెస్ట్లు ఎక్కువ రావడం వల్ల థర్డ్ సర్వర్ అనేది క్రియేట్ చేసుకున్నాను. సో అప్పుడు ట్రాఫిక్ అనేది దీనికి కూడా వెళ్ళింది. సో ఫస్ట్ ఇనిషియల్లీ సర్వర్ 1 సర్వర్ 2 తీసుకుంటున్నా, రిక్వెస్ట్ ఒకటి దీనికి వెళ్తుంది, ఇంకొకటి దీనికి వెళ్తుంది. రిక్వెస్ట్లు అనేవి కంటిన్యూస్గా వెళ్ళడం వల్ల ఈ సర్వర్ 1కి ఏమవుతుందంటే లైక్ రిక్వెస్ట్లు మల్టిపుల్ వెళ్తున్నాయి అనుకోండి, చాలా రిక్వెస్ట్లు వెళ్తే ఇది టర్మినేట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అందుకని నేను ఏం చేస్తాను, దీనికి వచ్చే బర్డన్ని తగ్గించడానికి నేను ఇంకొక సర్వర్ థర్డ్ సర్వర్ని క్రియేట్ చేసి ట్రాఫిక్ని దీనికి రౌట్ చేస్తా. సో అప్పుడు కొంచెం లోడ్ అనేది తగ్గిద్ది కదా ఇక్కడ. నా ఇంకా లోడ్ ఎక్కువ అయితే ఇంకొక సర్వర్ క్రియేట్ చేసుకుంటా, ఫోర్త్ సర్వర్. నా ట్రాఫిక్ దీనికి రౌట్ చేస్తా. ఈ విధంగా చేస్తున్నాం. సర్వర్ 3 అనేది ఇక్కడ రన్నింగ్ లోకి వచ్చింది. అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం. Now let's go to root user, yum install httpd yum install httpd-y and systemctl start httpd. సో cd space/var www html కి వచ్చేసి index.html ఫైల్కి వెళ్ళిపోదాం. h1 ట్యాగ్ మై సర్వర్ 3 ఈజ్ రన్నింగ్ నౌ అని చెప్పేసి సర్వర్ 3 యొక్క అవుట్పుట్ ఈ విధంగా ఇస్తున్నాం. రియల్ టైంలో ఏంటంటే సేమ్ కోడ్ ఉంటుంది, బట్ ఇక్కడ మనకి డిఫరెన్స్ అర్థం కావాలి కదా, ఏ రిక్వెస్ట్ ఏ సర్వర్కి వెళ్తుందో, అందుకని ఇట్లా యాడ్ చేశాం. సో ఇప్పుడు సర్వర్ 3 యాడ్ చేసాం కదా, ఇది డైరెక్ట్గా ఇక్కడ వర్క్ అయిద్దా? రిక్వెస్ట్ వెళ్ళిద్దా? నో సార్. నో. లోడ్ బ్యాలెన్సర్ Load balancer. యా. సో లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళిపోండి. లోడ్ బ్యాలెన్సర్కి వెళ్ళిపోతే లోడ్ బ్యాలెన్సర్లో కాదు, సారీ, టార్గెట్ గ్రూప్స్లో మన టార్గెట్ గ్రూప్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి చూడండి. టార్గెట్స్లో రిజిస్టర్ టార్గెట్స్ మీద క్లిక్ చేయండి. మీరు కొత్త సర్వర్ యాడ్ చేసినప్పుడు రిజిస్టర్ టార్గెట్ సెలెక్ట్ చేసుకొని, సో ఇక్కడ సర్వర్ 3 ఇదే కదా కొత్తగా యాడ్ చేసింది, సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ యాజ్ పెండింగ్ బిలో మీద క్లిక్ చేయండి అండ్ రిజిస్టర్ పెండింగ్ టార్గెట్స్. సో ఇప్పుడు ఓవరాల్గా మనకి 3 టార్గెట్స్ ఉన్నాయి. దానిలో 2 హెల్దీ స్టేట్లో ఉన్నాయి, ఒకటేమో ఇనిషియల్ స్టేట్లో ఉంది. ఇది కూడా మనకి హెల్దీ లోపలికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో రీఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ టార్గెట్ గ్రూప్ ఇంకా రాలేదు. యా, ఇప్పుడు థర్డ్ హెల్దీ స్టేట్లోకి వచ్చింది, అంటే ఇట్ ఈస్ వర్కింగ్. వెళ్ళి చూడండి, ఇక్కడ రీఫ్రెష్ చేస్తే మై సర్వర్ ఈజ్ రన్నింగ్ నౌ అంటే ఇది థర్డ్ రిక్వెస్ట్. చూడండి, సర్వర్ 1 సర్వర్ 2 మై సర్వర్ ఈజ్ రన్నింగ్ నౌ. మొత్తం 3 సర్వర్లకి ఇక్కడ ఈక్వల్గా రిక్వెస్ట్లు వెళ్తున్నాయి కదా. ఎస్ సార్. యా. సో నెక్స్ట్ టైం నాకు ఇప్పుడు 3 సర్వర్స్ కూడా సరిపోవట్లేదు అంటే 4th సర్వర్ క్రియేట్ చేయాలి. సో 4th సర్వర్ నేను మాన్యువల్గా క్రియేట్ చేయట్లేదండి. ఈసారి ఏంటంటే ఆటోమేటిక్గా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఆటోమేటిక్గా క్రియేట్ చేయాలంటే దానికి మనం ఆటో స్కేలింగ్ గ్రూప్ వాడతాం. ఆటో స్కేలింగ్ గ్రూప్ని కూడా మన యొక్క లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలి. సో దానికి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక్క నిమిషం వీటన్నిటిని టర్మినేట్ చేసి మళ్ళీ స్క్రాచ్ నుంచి చెప్తాం. సో ఈజీగా ఉంటుంది. ఇంకా ఇది లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్ అండి. అయితే దీనికి ఆటో స్కేలింగ్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే చెప్తాను. సో ఫస్ట్ లెట్ మీ టర్మినేట్ ఆల్ దీస్ థింగ్స్. లోడ్ బ్యాలెన్సర్లో కూడా మీ టార్గెట్ గ్రూప్ని లోడ్ బ్యాలెన్సర్ని రెండింటిని రిమూవ్ చేసేయండి. డిలీట్ అండ్ దెన్ ఎస్ డిలీట్ కరెంట్లీ యూజ్ బై లిజనర్ రూల్. సారీ, లోడ్ బ్యాలెన్సర్ని డిలీట్ చేసి చూద్దాం. యాక్షన్స్, డిలీట్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇక్కడ కన్ఫర్మ్ అని టైప్ చేయమంటున్నాడు. డిలీట్. ఓకే, డిలీట్ అయిపోయింది. నౌ లెట్స్ గో టు టార్గెట్ గ్రూప్, సెలెక్ట్, డిలీట్, ఎస్ డిలీట్. Seems like it will take some time. 1 second. Yeah, delete అయిపోయింది. నౌ ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తా. సో ఫస్ట్ ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకోండి. ఇది మన అప్లికేషన్ సర్వర్ అనుకోండి. దీనిలో అప్లికేషన్ రన్ అవుతుంది. ఓకే, అమెజాన్ లైనెక్స్ కర్నల్ వర్షన్ 5.10 T2 మైక్రో. ఈ పేరు ఏం అవసరం లేదు. సెక్యూరిటీ గ్రూప్స్లో మన సెక్యూరిటీ గ్రూప్ తీసుకొని ఇన్స్టెన్స్ లాంచ్ చేసుకుందాం. వ్యూ ఆల్ ఇన్స్టెన్సెస్. దీనిలో ఏదైనా ఒక చిన్న అప్లికేషన్ని రన్ చేద్దాం.
మీరు ఇది సోర్స్ కోడ్ ఇది సరిపోదు అంటే గిట్హబ్లో ఇంతకుముందు మనం వాడుకున్నాం కదా, డాకర్లో వెబ్సైట్స్, స్టాటిక్ వెబ్సైట్స్ అవన్నీ. సో దాన్ని యూజ్ చేసుకోవచ్చు అండి. సెలెక్ట్, కనెక్ట్ అండ్ దెన్ కనెక్ట్. sudo space -i yum install httpd-y and systemctl start httpd cd space /var www html కి వెళ్ళిపోయి సో ఇక్కడ ఒక అప్లికేషన్ ని రన్ చేద్దాం. vam space index.html insert mode కి వెళ్ళిపోయి h1 hello everyone, this is my web application అని చెప్పేసి ఒక h1 ట్యాగ్ తో క్లోజ్ చేసేద్దాం దీన్ని. నౌ కాపీ దిస్ పబ్లిక్ IP అడ్రస్, పేస్ట్ హియర్. ఓకే, అప్లికేషన్ వర్క్ అవుతుంది. సింగిల్ అప్లికేషన్ అండ్ సింగిల్ సర్వర్లోనే వర్క్ అవుతుంది. బట్ దీనికి హై అవైలబిలిటీ ప్రొవైడ్ చేయడానికి నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ ఈ అప్లికేషన్కి నేను ఏం చేస్తాను, ఒక టెంప్లెట్ క్రియేట్ చేస్తాను. లాంచ్ టెంప్లెట్ అని చెప్పేసి ఉంటుంది అనమాట. వీ కెన్ క్రియేట్ దిస్ లాంచ్ టెంప్లెట్ బై యూజింగ్ అవర్ సర్వర్. ఇంతకుముందు క్యూబర్నెటీస్లో కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం ఒక పాడ్ క్రియేట్ చేసుకున్నాం. ఆ పాడ్కి రెప్లికాస్ క్రియేట్ అవ్వాలంటే ఏం చేసాము, రెప్లికేషన్ కంట్రోలర్, రెప్లికేషన్ సెట్ యూజ్ చేసాం, గుర్తుందా? దానిలో మనం టెంప్లెట్ అని చెప్పి ఇచ్చాం. ఈ టెంప్లెట్లో పాడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పాడ్ నేమ్ ఏంటి, సో పాడ్కి ఏ లేబుల్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఇచ్చాం. సో పాడ్కి ఒక టెంప్లెట్ ఎలా ఉంటుందో మన సర్వర్కి కూడా ఒక టెంప్లెట్, అంటే దీనిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి ఒక టెంప్లెట్ లాగా క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ ఇమేజెస్ అండ్ టెంప్లెట్స్ ఉంది, క్రియేట్ టెంప్లెట్ ఫ్రమ్ ఇన్స్టెన్స్ ఉంది. సో దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో టెంప్లెట్ నేమ్ మై యాప్ సర్వర్ టెంప్లెట్ అని చెప్పేసి ఇవ్వాలి. మై యాప్ సర్వర్ టెంప్లెట్. నెక్స్ట్, సో ఇది మన ఏఎంఐ అండ్ తర్వాత మన ఇన్స్టెన్స్ టైప్. ఇది కీ పేర్ అయితే ఏం అవసరం లేదని చెప్పేసాం. సెక్యూరిటీ గ్రూప్స్, EBS వాల్యూమ్ 8 GB వరకు ఉంది అండ్ రీసోర్స్ ట్యాగ్స్ ఇవన్నీ ఉంది. వీటిని మీరు ఇక్కడ మాడిఫై చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవచ్చు అండి. ఇన్స్టెన్స్ టైప్ సరిపోలేదు, యూ కెన్ మాడిఫై. తర్వాత కీ పేర్ కావాలనుకోండి, యూ కెన్ సెలెక్ట్ ఎవ్రీథింగ్. జస్ట్ మన ఇన్స్టెన్స్ లాగే ఉంటుంది. నాకైతే దానికి ఉన్న కాన్ఫిగరేషన్సే ఫ్యూచర్లో రాబోయే సర్వర్స్కి కూడా కావాలి అని చెప్పి నేను తీసుకున్నాను. అంటే ఇక్కడ టెంప్లెట్ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం, ఫ్యూచర్లో ఆటోమేటిక్గా సర్వర్స్ క్రియేట్ అవ్వాలి కదా, ఆ సర్వర్స్కి కాన్ఫిగరేషన్ ఇవ్వాలి కదా, ఆ కాన్ఫిగరేషన్స్ని టెంప్లెట్లో పెట్టాను. క్రియేట్ లాంచ్ టెంప్లెట్. సో లాంచ్ టెంప్లెట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఆటో స్కేలింగ్ గ్రూప్ ఉంటుంది, ASG అంటాం దీన్ని. ఆటో స్కేలింగ్ గ్రూప్కి వెళ్ళిపోయి సో క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ సెలెక్ట్ చేసుకొని మై ASG అని చెప్పి నేమ్ ఇస్తాను, మై ఆటో స్కేలింగ్ గ్రూప్. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్న లాంచ్ టెంప్లెట్ రీఫ్రెష్ చేస్తే మన లాంచ్ టెంప్లెట్ వస్తుంది. సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వన్, ఇవి మన లాంచ్ టెంప్లెట్కి సంబంధించిన డీటెయిల్స్. ఆ లాంచ్ టెంప్లెట్ అంటే ఈ టెంప్లెట్ నుంచి వచ్చే ఒక సర్వర్కి T2 మైక్రో ఇన్స్టెన్స్ టైప్ ఉంటుంది. ఇది లాంచ్ టెంప్లెట్ ID, సెక్యూరిటీ గ్రూప్స్ ఇవి అటాచ్ అవుతాయి, AMI ID ఇది అని చెప్పి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్కి వెళ్ళిపోండి. సో మన VPC డిఫాల్ట్ VPCలోనే కదా మన సర్వర్స్ అన్నీ కావాల్సింది. ఓకే, ఏ అవైలబిలిటీ జోన్లో మీకు సర్వర్స్ క్రియేట్ అవ్వాలి, 1A 1C రెండిట్లో క్రియేట్ అవ్వాలి. తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోండి. ఇక్కడ లోడ్ బ్యాలెన్సర్స్, ఆల్రెడీ మనకి లోడ్ బ్యాలెన్సర్ ఉంటే దాన్ని ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు, బట్ లేదు కదా, వెళ్ళి ఒకటి క్రియేట్ చేద్దామండి. జస్ట్ లెట్స్ గో అండ్ క్రియేట్ వన్ లోడ్ బ్యాలెన్సర్. ఈసారి క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేద్దాం. ఇందాక అప్లికేషన్ క్రియేట్ చేసాం కదా. నౌ లెట్స్ గో అండ్ క్రియేట్ ఏ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. క్రియేట్ ఏ క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. సో ఇక్కడ మీరు ఏమి ఇవ్వదు, జస్ట్ లోడ్ బ్యాలెన్సర్ నేమ్ ఇవ్వండి, మై క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ అని ఇస్తున్నాం. నెక్స్ట్ సెక్యూరిటీ గ్రూప్స్, మన ఇన్స్టెన్స్కి ఏవైతే సెక్యూరిటీ గ్రూప్స్ ఉన్నాయో అవే దీనికి అటాచ్ చేయండి. నెక్స్ట్ ఇవేం అవసరం లేదు, ఇవి కూడా ఏం అవసరం లేదు, జస్ట్ గో టు ఇన్స్టెన్సెస్. సో ఇక్కడ మన ఇన్స్టెన్సెస్ కూడా ఏం సెలెక్ట్ చేసుకోకండి, జస్ట్ ఒట్టి లోడ్ బ్యాలెన్సర్ని మాత్రమే క్రియేట్ చేస్తున్నాం. క్రియేట్ అండ్ రివ్యూ అండ్ దెన్ క్రియేట్, దట్స్ ఇట్. సో లోడ్ బ్యాలెన్సర్ని క్రియేట్ చేసామండి. ఈ లోడ్ బ్యాలెన్సర్ని తీసుకొచ్చి మనం ఇక్కడ అటాచ్ చేయాలి. గో టు ఆటో స్కేలింగ్ గ్రూప్, ఇది కదా మన ఆటో స్కేలింగ్ గ్రూప్. అటాచ్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం తీసుకుంది క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ కదా, సెలెక్ట్, రీఫ్రెష్.
ఇది మన క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్. క్లాసిక్ లోడ్ బ్యాలెన్సర్ ఎందుకు తీసుకుంటున్నాం? ఆటోమేటిక్ గా క్రియేట్ అయ్యే సర్వర్స్ కి ట్రాఫిక్ ని రౌట్ చేయాలి కాబట్టి లోడ్ బ్యాలెన్సర్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్ హియర్. తర్వాత మినిమం మీకు ఇప్పుడు ఎన్ని సర్వర్స్ కావాలి? సో ప్రజెంట్ నీకు మినిమం ఎన్ని కావాలి, మాక్సిమం ఎన్ని కావాలి, అసలు నీ రిక్వైర్మెంట్ ఎంత ఉంది? నా రిక్వైర్మెంట్ ఒక 5 సర్వర్స్ వరకు ఉంది. ఓకేనా? మినిమం నాకు ఎప్పుడు కూడా 2 రన్నింగ్లో ఉండాలి, మాక్సిమం కూడా ఇప్పుడు 2 రన్నింగ్లో ఉండాలని తీసుకుంటారు. లేదా మినిమం 1 మాక్సిమం 2, ఈ విధంగా అయినా మీరు తీసుకోవచ్చు. నీకు ఓవరాల్గా కావాల్సింది 5 సర్వర్స్, అంటే 5 సర్వర్స్ నువ్వు తీసుకొచ్చి పెట్టుకుంటున్నావు, దానిలో ప్రజెంట్ 2 రన్నింగ్లో పెట్టుకుంటున్నావు. ఈ 2లో నీకు ఏదైనా ఒకటి టర్మినేట్ అయిపోయింది అనుకో, 2లో ఒకటి టర్మినేట్ అయిపోతే ఇక్కడ ఉన్న 5 - 2 అంటే ఆల్రెడీ ఇంకా ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. 3లో నుంచి నీకు ఒకటి వస్తుంది అనమాట. తర్వాత మళ్ళీ నీకు 2 సర్వర్స్ రన్ అవుతాయి. మళ్ళీ ఈ 2లో ఒకటి టర్మినేట్ అయిపోయింది అనుకోండి, సో మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు 3లో ఒకటి తీసుకున్నాం కదా, 2 ఉంటాయి. ఈ 2లోంచి ఇంకొకటి వస్తుంది. మళ్ళీ ఇది కూడా టర్మినేట్ అయిపోయింది అనుకోండి, ఇంకా ఒకటి బ్యాలెన్స్ ఉంటుంది కదా, అక్కడ నుంచి ఇలా వస్తుంది అనమాట. సో ఎప్పుడు కూడా నీకు 2 సర్వర్స్ అనేవి రన్నింగ్లో ఉంటాయి అనమాట. నౌ నెక్స్ట్ it should be minimum and must be minimum and maximum. ఓకే, డిజైర్డ్ అంటే కరెంట్ కావాల్సింది. కరెంట్ మీకు ఎన్ని కావాలి? ప్రజెంట్ నాకు ఒక సర్వర్ రన్నింగ్లో ఉండాలి, అండ్ మినిమం కూడా 2. నెక్స్ట్ మ్యాక్సిమం వచ్చేసరికి మ్యాక్సిమం అప్ టు నాకు 5 సర్వర్స్. ఓకే, డన్. సో ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని కావాలి, మినిమం ఎన్ని రన్నింగ్లో ఉండాలి, అసలు మ్యాక్సిమం నీకు ఎన్ని కావాలి సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్. సో ఇక్కడ నోటిఫికేషన్స్ ఏం అవసరం లేదు, క్లిక్ ఆన్ నెక్స్ట్. మొత్తం అంతా రివ్యూ చేసేసుకొని క్రియేట్ ఆటో స్కేలింగ్ గ్రూప్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు 2 సర్వర్స్ అనేవి క్రియేట్ అవుతాయండి. వెంటనే కాదు, కొంచెం టైం బట్టి చూడండి. మనకి ఓవరాల్గా ఎన్ని రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఉన్నాయి? ఒక్కటే రన్నింగ్ ఇన్స్టెన్స్ ఉంది. ఇంకొక 2 ఇక్కడ వచ్చినాయి చూసారా, ఆటోమేటిక్గా సేమ్ నేమ్ ఉంది ఇన్స్టెన్స్కి, అండ్ సేమ్ T2 మైక్రో ఉంది, సేమ్ అవైలబిలిటీ జోన్స్. అంటే అవైలబిలిటీ జోన్స్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దానిలో ఒకటి దీనిలో ఒకటి వస్తుందిలేండి. తర్వాత కీపేర్ సెక్యూరిటీ గ్రూప్స్ కూడా సేమ్ ఉన్నాయి వీటన్నిటికి. ఓన్లీ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ మాత్రమే ఫిల్టర్ అవుట్ చేసి పెడతాను ఇక్కడ ఈ 2 సర్వర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మన ఓన్గా మనం క్రియేట్ చేసామా, దీన్ని అదేవిధంగా దీన్ని ఆటోమేటిక్గా వచ్చాయి లోడ్ బ్యాలెన్సర్ నుంచి. అండ్ మీ లోడ్ బ్యాలెన్సర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్ యొక్క DNS నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. సో ఇది యాక్టివ్లో ఉందా? స్టేట్ అనేది హైఫన్లో ఉంది, వెయిట్ ఫర్ సమ్ టైం. యాక్టివ్ స్టేట్లోకి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి బేసికల్లీ. సో అది రావడానికి ఇక్కడ చాలా టైం పడుతుంది అనమాట. మీన్ వైల్ మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి, ఇన్స్టెన్సెస్కి వెళ్ళిపోండి. సో ఇక్కడ రన్నింగ్ ఇన్స్టెన్సెస్ ఫిల్టర్ అవుట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ప్రజెంట్ మనకి 3 సర్వర్స్ ఉన్నాయి కదా, లెట్స్ సే ఒక సర్వర్ని డిలీట్ చేస్తున్నాం, దీన్నే డిలీట్ చేస్తున్నాం అనుకుందాం. దీనికి లోడ్ ఎక్కువ అయిపోయి ఆటోమేటిక్గా టర్మినేట్ అయిపోద్ది. లోడ్ ఎక్కువ అయితే ఎప్పుడైతే ఇది టర్మినేట్ అయ్యిద్దో ఆటోమేటిక్గా ఇంకొక సర్వర్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. నౌ సీ హియర్, టర్మినేట్ అయింది కాబట్టి మీకు రన్నింగ్లో ఉండదు. మీరు ఒక 1 మినిట్ ఆగితే ఈ 1 మినిట్లో మీకు ఏమైంది, ఆటోమేటిక్గా ఇంకొక సర్వర్ క్రియేట్ అయిపోయింది. చూద్దాం ఇక్కడ, లెట్స్ వెయిట్ ఫర్ 1 more minute. ఇన్స్టెన్స్ స్టేట్ ఈజ్ ఈక్వల్ టు రన్నింగ్ ఉంచుకోండి. 2 సర్వర్స్ ఉన్నాయి, వెయిట్ ఫర్ సమ్ టైం. ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోయి రన్నింగ్ స్టేట్లోకి రావాలి యాప్ సర్వర్ అనేది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈలోపు ఈ లోడ్ బ్యాలెన్సర్కి టార్గెట్ గ్రూప్ని కూడా అటాచ్ చేద్దాం. సో క్రియేట్ ఏ టార్గెట్ గ్రూప్ బేస్డ్ ఆన్ ది ఇన్స్టెన్సెస్, మై టార్గెట్ గ్రూప్. సో ఇవి మన సర్వర్స్ కదా, సెలెక్ట్ చేసుకొని ఇంక్లూడింగ్ యాజ్ పెండింగ్ బిలో క్రియేట్ టార్గెట్ గ్రూప్. సో టార్గెట్ గ్రూప్ని మన VPCకి అటాచ్, మన లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలి. సో లోడ్ బ్యాలెన్సర్కి అటాచ్ చేయాలి అంటే ఇక్కడ అసోసియేట్ అండ్ ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఉంది. సో మన ఎగ్జిస్టింగ్ లోడ్ బ్యాలెన్సర్ ఇది యాక్షన్స్.
ఆటో స్కేలింగ్ ఇన్స్టెన్సెస్ కి సేమ్ వాల్యూమ్ తీసుకుంటుందా? ఎస్, తీసుకుంటుందండి. సో వెళ్ళి చూద్దాం ఇప్పుడు ఇన్స్టెన్సెస్ లో. థర్డ్ సర్వర్ వచ్చిందండి. చూడండి, ఇనిషియలైజింగ్ స్టేట్ లో ఉంది అంటే ఇది ఇప్పుడు కరెంట్ వచ్చింది అనమాట. అయితే ఇప్పుడు ఇంకొక సర్వర్ ని టర్మినేట్ చేద్దాం. లెట్స్ టర్మినేట్ వన్ మోర్ సర్వర్. టర్మినేట్ చేస్తున్నా. మళ్ళీ ఇంకొక సర్వర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోయింది. సేమ్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. స్టాప్ చేసినా వస్తుందండి. స్టాప్ చేసినా వస్తుంది. రిఫ్రెష్ చేద్దాం. సో లెట్స్ వెయిట్ ఫర్ ఫ్యూ మోర్ మినిట్స్. సో ఆటోమేటిక్ అయితే ఇంకొక ఇన్స్టెన్స్ అయితే క్రియేట్ అయింది. మీరు మానిటర్ చేసుకోవాలనుకోండి. సో మీరు ఏం చేస్తారంటే ఆటో స్కేలింగ్ గ్రూప్కి వెళ్ళిపోయి ఇక్కడ చూడవచ్చు ప్రజెంట్ ఎన్ని సర్వర్స్ రన్నింగ్లో ఉన్నాయి, మనకి ఎన్ని కావాలని చెప్పి మెన్షన్ చేసాం, మినిమం ఎన్ని కావాలి, మ్యాక్సిమం మన రిక్వైర్మెంట్ ఎంత ఉంది. సో ఈ విధంగా మీరు చూడవచ్చు అనమాట ఆటో స్కేలింగ్ గ్రూప్లో. సో ఇంకొకటి అయితే క్రియేట్ అవ్వాలి. వెయిట్ ఫర్ సమ్ మోర్ టైం. ఇది క్రియేట్ అయితే మనకి పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నట్లు. సో మెయిన్ వేల్ ఏం చేద్దామంటే ఇంకొకటి కూడా టర్మినేట్ చేసి చూద్దాం. టర్మినేట్ ఇట్. కంప్లీట్గా టర్మినేట్ అయిపోయిన తర్వాత ఒకటి పెండింగ్ స్టేట్లోకి రావడం జరిగింది ఇక్కడ. చూడండి ఇక్కడ ఇంకొకటి పెండింగ్ స్టేట్ వచ్చింది చూసారా. మళ్ళీ మీరు దీన్ని టర్మినేట్ చేశారు అనుకోండి, మళ్ళీ ఇంకొకటి అలా క్రియేట్ అవుతూనే ఉంటాయి అనమాట. రన్నింగ్ స్టేట్ రావడానికి తెలుసు కదా, ఒక 30 సెకండ్స్ పట్టింది. ఇదండి ఆటో స్కేలింగ్ అండ్ ఇంకా లోడ్ బ్యాలెన్సింగ్ కి సంబంధించిన టాపిక్స్. సో ఇవాళ మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నామంటే ఈబిఎస్, ఎలాస్టిక్ బ్లాక్ స్టోరేజ్, అదేవిధంగా ఆటో స్కేలింగ్, నెక్స్ట్ ఇంకా లోడ్ బ్యాలెన్సింగ్ కాన్సెప్ట్స్. ఇవి మనం ఇవాళ డిస్కస్ చేసుకున్నాం. సో ఈ ఓవరాల్ టాపిక్స్ లో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. బట్ బిఫోర్ దట్ ఇంకా ఇన్స్టెన్సెస్ ఏవి కూడా మాన్యువల్ గా డిలీట్ చేయొద్దు, అవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆటో స్కేలింగ్ గ్రూప్ ని డిలీట్ చేయండి. ఫస్ట్ దీన్ని డిలీట్ చేస్తే మీకు ఆ ఫ్లోట్ అనేది ఆగిపోయింది అనమాట. సో ఇది మీరు డిలీట్ చేశారనుకోండి, దీనికి సంబంధించిన ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు డిలీట్ అవుతాయి. వన్స్ యూ డిలీట్ దట్, ఇవి కూడా డిలీట్ అవుతాయి, బట్ కొంచెం టైం పడుతుంది అనమాట. ఇది డిలీటింగ్ స్టేట్ లో ఉంది. అండ్ లోడ్ బ్యాలెన్సింగ్, ఆటో స్కేలింగ్ ఇవి కూడా డిలీట్ చేశాను. డిలీట్ లోడ్ బ్యాలెన్సర్, కన్ఫర్మ్, డిలీట్. టార్గెట్ గ్రూప్ సెలెక్ట్, యాక్షన్స్ లో డిలీట్ అండ్ దెన్ ఎస్ డిలీట్. ఆటో స్కేలింగ్ డిలీట్ అయిపోయిందా? రిఫ్రెష్ చేయండి ఒకసారి. ఇంకా డిలీటింగ్ స్టేట్లోనే ఉంది. ఇవి చూసారా, ఆటోమేటిక్గా షట్ డౌన్ అయిపోయాయి. సో మనం ఎప్పుడైతే ఆటో స్కేలింగ్ గ్రూప్ని డిలీట్ చేస్తామో వాటికి సంబంధించిన సర్వర్స్ కూడా మనకు ఆటోమేటిక్గా డిలీట్ అవుతాయి. సో ఇంతవరకు జరిగిన దానిలో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ అన్మ్యూట్ అండ్ ఆస్క్.
సార్ టాస్క్ ఒకసారి చూస్తారా సార్? ఇవాళ టాస్క్ అవును సార్. ఈబిఎస్ వాల్యూమ్ కి ఒక కోడ్ రాస్తారు, టెరాఫామ్ కోడ్. ఇందాక రాశాను కదా. అవును సార్. ఈబిఎస్ వాల్యూమ్ మీరు సపరేట్ గా క్రియేట్ చేసి ఈ ఈబిఎస్ వాల్యూమ్ ని ఇన్స్టెన్స్ కి అటాచ్ చేయాలి, అది కూడా త్రూ టెరాఫామ్ లోనే. టెరాఫామ్ తో ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తారు కదా, దానికి ఈబిఎస్ అవును వాల్యూమ్ సపరేట్ గా క్రియేట్ చేసి ఈ ఈబిఎస్ వాల్యూమ్ ని ఇన్స్టెన్స్ కి అటాచ్ చేయాలి. Okay. ఇంకా అండి, ఎనీ మోర్ క్వశ్చన్స్? ఎనీ డౌట్స్ లేవా ఎవరికి? సార్ నేను క్లాస్ వీడియో కొంచెం అప్లోడ్ చేయమని చూస్తారా సార్? నిన్నటిది అవ్వలేదా? లేదు సార్. అవునా సార్, నేను అడుగుతాను, శ్రీనివాస్ గారిని అడుగుతాను. Okay, so if you don't have any queries, we can wrap up the session for today. Yes, sir. Yeah. Okay then. So thank you guys. Thanks for joining the session. Have a great day, everyone. Bye. Thank you, sir. Thank you.